నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ మధ్యాహ్నం వేళ మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే కృపలతో మమ్ములను నింపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన మీ మాటలను మేము ధ్యానించబోతుంటుండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. వాటి ద్వారా మాకు శక్తిని, ఆత్మీయ మేలును, ప్రభావమును మాకు అనుగ్రహించండి. అందులో ఉన్నటువంటి సత్యమును మేము గమనించాలి, గ్రహించాలి. వాటి ప్రకారమే నడుస్తూ జీవిస్తూ మీ యొద్ద నుంచి ఫలములను పొందేటటువంటి వారిగా మమ్మల్ని మలచండి. ఎందరైతే బిడ్డలు ఈ మాటలను వినబోతున్నారో వారందరికీ ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా మలచండి. వారి వారి యొక్క స్థితిగతులను, పరిస్థితులను మీరు ఎరిగి ఉన్నారు కావున ఆ ప్రభా, ఆ బిడ్డలతో ఈ మాటలు మీరు మాట్లాడి ఆ పరిస్థితుల నుంచి, స్థితిగతుల నుంచి దూరపరచి నీలో అంటుకట్టబడే విధానము వైపునకు నడిపించి మీరే మహిమ పొందమని, నిద్ర శక్తులు దూరపరిచి కేవలము మీ మాటలు యందు మాత్రమే మా లక్ష్యం నుంచి వాటి ప్రకారముగా నడిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుల్లారా, లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయంలో ఒక మాటని మనం చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకు మనం కొనసాగిపోదాం. 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఈ రీతిగా రాయబడినటువంటి మాటల క్రమాన్ని గనక మనం చూస్తే 14వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. ఆమేన్. అనుసరింతము అనే మాట దగ్గర ఫుట్ నోట్లో రాయబడినటువంటి అర్థం ఏంటంటే వెంటాడుదుము అనే మాట, వెంటాడుదుము. కాబట్టి పుల్లరా, పౌలు గారు స్పష్టముగా సంఘానికి తెలియపరుస్తుంటున్నటువంటి మాట సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేసేటటువంటి వాటిని మనము వెంబడించాలి. లోకంలో ఉన్నటువంటి వాటిని వెంబడిస్తే ఉన్న సమాధానం కూడా మనకు పోయిద్ది. లోకంలో ఉన్నటువంటి వాటిని మనము వెంబడించి నడిస్తే ఒకవేళ కొంతకాలం వరకు మనము క్షేమాభివృద్ధిని చూడొచ్చేమో, కానీ అది నిజమైనటువంటి క్షేమాభివృద్ధిగా ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే యేసయ్య లేని క్షేమము కానీ, యేసయ్య లేని అభివృద్ధి కానీ, యేసయ్య లేని సమాధానము కానీ అది ఎంతో కాలము ఉండదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నారు, మీరు సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి, వెంబడించాలి అని ఆయన స్పష్టపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సమాధానము, క్షేమము, అభివృద్ధి అనేది అందరూ కోరుకుంటారండి. ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా, ఏ మనిషి కూడా నాకు సమాధానము వద్దు అని ఎవరు కోరుకోరు. ఏ కుటుంబము, ఏ మనుషుడు కూడా నాకు క్షేమం వద్దు అని కోరుకోరు. ఎవరు కూడా నాకు అభివృద్ధి వద్దు అని కోరుకోరు. అందరి ఆశల్లో ఒకటే, సమాధానంగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, నిశ్చయముగా అభివృద్ధి పరచబడేటటువంటి విధానము ఉండాలి. మరి ఈ యొక్క మూడు మనకి కలగాలంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవి కలుగజేసేటటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ఆసక్తితో మనము అనుసరించాలని, వెంటాడాలి అనేటటువంటి మాట సుస్పష్టముగా పౌలు గారు ప్రకటిస్తా ఉన్నారు, తెలియపరుస్తా ఉన్నారు. నిశ్చయముగా అందరికీ తెలిసిందే, వాటిని మనము పొందాలంటే, వాటిని ఆసక్తితో సమాధానము, క్షేమము, అభివృద్ధిని మనం చూడాలంటే మరి దేని ప్రకారంగా మనం నడిస్తే, దేని ప్రకారంగా జీవిస్తే ఇవి మన జీవితాల్లో ఉంటాయంటే ఖచ్చితంగా ప్రార్థన అనేటటువంటిది మొదటి అంశము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అవి కలగజేసేటటువంటి వాటిని ఆసక్తితో వెంబడించాలన్నాడు పౌలు గారు అక్కడ. మరి ఆ పరస్పరము క్షేమాభివృద్ధి, క్షేమము, అభివృద్ధి, సమాధానము ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా మాత్రమే కలుగుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏ కుటుంబంలో ప్రార్థన అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రభువునకు ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉంటారో వారి కుటుంబాల్లో ఆటోమేటిక్గా సమాధానం వచ్చింది, క్షేమం వచ్చింది,
అభివృద్ధి వచ్చింది. కాబట్టి ప్రార్థన అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశమును మనము ఆసక్తితో అనుసరించాలి, ఆసక్తితో వెంటాడాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంటుంది. అంటే ప్రార్థన చేయటానికి మనము అనునిత్యము కూడా దినదినము కూడా మన హృదయములను, మన మనసులను మనము సిద్ధపరుచుకునేటటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు అలా గనక మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఇక లోకంలో ఉండేటటువంటి ఏ మాలిన్యము కూడా మనకి ఏమాత్రం కూడా అంటకుండా అదే ప్రార్థనలో కొనసాగుతాం. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి మనకు బిడ్డలకు సమాధానం వచ్చింది, క్షేమం వచ్చింది, అభివృద్ధి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ మాటను మనం కొనసాగింపుగా పౌలు గారు చెప్పినటువంటి మరికొన్ని మాటలు కనుక మనం చూడగలిగినట్లయితే, ఒకసారి పౌలు గారు తెస్సలోనికు రాసినటువంటి పత్రిక దగ్గరికి మనం వద్దాం ప్రియులారా. తెస్సలోనికు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఉన్న కొన్ని వచనాలు గనక మనం చూస్తే అక్కడ రాయబడుతుంది కదా, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ మనం చూడొచ్చు పుల్లారా. చూడండి అక్కడ చదవండి. సహోదరులారా మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంగమునకు వెలుపటి వారి. చూడండి ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. చాలా ఎక్కువసారి ఆగండి పుల్లారా. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదతో మనము గనక ప్రవర్తించకపోతే, మర్యాదతో మనం జీవించకపోతే, నిజంగా మనం ఆలోచన చేయండి, మన కుటుంబంలో మనకి సమాధానం ఉండిద్దా? ఒకవేళ వారు బ్యాడ్ వారే అవ్వచ్చుగాక, ప్రభువుని గుర్తెరగినటువంటి వారే కావచ్చుగాక. ఎందుకంటే వారు సంఘానికి రాలేకపోతా ఉన్నారు, సంఘము బయటే ఉంటా ఉన్నారు. యేసయ్య ఎవరో తెలుసుకొని కూడా వారు సంఘమును వచ్చి ప్రభునామాన్ని స్తుతించలేకపోతా ఉన్నారు. కాబట్టి అట్టి వారితో మనము ఏ రీతిగా ప్రవర్తించాలి అని లేఖనం తెలియపరుస్తా ఉందంటే, మర్యాదగా నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. అట్టి వారితో మనం ఏం చేయాలంటే మర్యాదగా 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 నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మనకి సమాధానం వచ్చింది కదా పురారా. లేదు, బయట ఉన్నటువంటి వారితో మనం ఎలా పడితే అలాగ ప్రవర్తిస్తే, సంఘమునకు రాని వారి ఎలా పడితే ఎలా మనం మాట్లాడితే, లేకపోతే ఎలా పడితే అలాగ మన ప్రవర్తన ఉంటే, వారు సమాధానం కోల్పోవటం మాత్రమే కాదు కానీ మనకున్న సమాధానాన్ని కూడా కోల్పోతారు, కోల్పోయేటట్లు చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రత్యేకముగా సంఘమునకు వెలుపటి వారి ఎడల మనం చాలా మర్యాదగా ఉండాలి. అంటే దాని అర్థం పుల్లరా, మర్యాదగా ఉన్నటువంటి దాని అర్థం ఏంటంటే రాని వారి పక్షమై మనం ప్రార్థన చేయాలి అని అర్థం. వారితో మంచిగా మాట్లాడుతూ సంఘానికి రాని వారి ఎందరైతే ఉంటారో వారిని కనుగొని వారి పక్షమై మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత దాని కొనసాగింపుగా ఏమన్నారంటే, మీకేమి పొదవలేకుండానట్లు ఆజ్ఞాపించిన ప్రకారము అది చూడండి ఇప్పుడు చాలండి, పరుల జోలికి పోక, పరుల జోలికి పోక, పరుల జోలికి వెళ్ళకూడదంట. అంటే వారు కూడా ఏం చేస్తారు, ఒకవేళ వారు కూడా భక్తిహీనులుగా ఉంటే వారు కూడా మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని లాగేస్తారు, కిందకు పడేస్తారు, ఆత్మీయ పతనము వైపునకు మనల్ని కిందకు నెట్టి వేసేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి అటువంటి వారి జోలికి పోకుండా వారి పక్షమై మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉంటే అప్పుడు మనకి నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. మన కుటుంబంలో మనం నెమ్మదిగా సమాధానంగా ఉంటాం. తద్వారా మన ప్రార్థన ద్వారా క్షేమము అభివృద్ధి మనకు కలిగిద్ది. మన ప్రార్థన ద్వారా ఎవరైతే వెలుపటి వారిగా ఉన్నారో, ఎవరైతే సంఘానికి రానటువంటి వారిగా ఉన్నారో వారి పక్షమై మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వారు కూడా సమాధానంగా ఉండటానికి, వారు కూడా ప్రభు సన్నిధికి ఈ ప్రార్థనను బట్టి రావడానికి అవకాశం ఉంది. చూడండి పిల్లలు, ఎంత లింకు ప్రభు వారు సిద్ధం చేశారో చూడండి. నిజంగా వారికి తెలియదు, కానీ వారి పక్షమై మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం.
వారికి ఎలాగ ప్రవర్తించాలో తెలియదు, కానీ వారి పక్షమై మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అటువంటి వారి పక్షంగా గనక మన ప్రార్థనలు నిరంతరము కొనసాగినట్లయితే ఒకానొక దినాన ఖచ్చితంగా వారు కూడా మారు మనసు పొంది మనం ఏమైతే సమాధానమును, ఏదైతే క్షేమమును, అభివృద్ధిని మనము కలిగి జీవిస్తూ వెంబడిస్తూ నడుస్తున్నామో మన ప్రార్థన ద్వారా అటువంటి వారికి కూడా ఆ రీతిగా కలగటానికి దేవుడు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశాడు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యతల్లో ఏంటంటే, నేను సమాధానంగా ఉన్నాను కదా, ఇతరులతో నాకు ఎందుకులే అని అనుకోకోకుండా వారి పక్షమై మనము ప్రార్థన చేస్తూ, వారి క్షేమము కోసం, వారి అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తూ, ఒకవేళ వారేమో పాపపు అడుగు జాలలో ఉన్నారేమో అని ప్రార్థన చేస్తూ, అయ్యా ఇక్కడ రాయబడి ఉంది కదా పరుల జోలికి పోకని, మరి వాళ్ళ గురించి మేము ఎందుకు ప్రార్థన చేయాలంటే, పరుల జోలికి పోకంటే దాని అర్థం ఏంటంటే వారి గొడవల్లో, ఆ పనుల్లో వెళ్ళొద్దని అర్థం. వారి యొక్క లోకానుసారమైనటువంటి విషయాలలో వెళ్ళొద్దు అని అర్థం, కానీ వారి గురించి ప్రార్థన చేయొద్దు అని అర్థం కాదండి. లోకానుసారమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళొద్దని అర్థం. పరుల జోలికి పోకంటే దాని అర్థం ఏంటంటే వారి లోకానుసారమైనటువంటి విషయాల్లో వెళ్ళొద్దు. కాబట్టి మనము అనుభవిస్తున్న సమాధానము, క్షేమము, అభివృద్ధి అనేక మందికి రావాలంటే అతి సమాధానంలో కొనసాగుతున్న మనము వారి కోసము, వారి క్షేమం కోసం, అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకసారి నిర్గమాకాండములో 32వ అధ్యాయానికి ఒకసారి కనుక మనం వస్తే 32వ అధ్యాయము 31, 32 వచనాన్ని ఒకసారి చదవండి పురారా. అక్కడ రాయబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడొచ్చు. 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. బంగారు దేవతను తమ కొరకు చేసుకొని ఏం చేశారండి? వారు బంగారు దేవతను వారి కొరకు చేయించుకున్నారు. నడుస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాభా ఇక దేవుడు ఏమయ్యాడో, నడిపిస్తున్న మోషే కూడా రావటం లేదని మా కొరకు వారు ఏం చేస్తున్నారంటే వారి కొరకు ఒక బంగారు దేవతను చేయించుకున్నారు. అది దేవుడి దృష్టికి చాలా అసహ్యము అనిపించింది. ఎందుకంటే వారి కొరకు క్లియర్గా రాయబడుతున్నటువంటి మాట, వారి కొరకు వారు బంగారు దేవతను చేసుకున్నారు. కాబట్టి అంటే దేవునిలో వారు ఎదగలేక, దేవునిలో ఉండలేక, ఇదే ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తుందనేటటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కాబట్టి ఆ బంగారు దేవతను తమ కొరకు వారు చేర్చుకున్నప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నట్లుగా పై వచనాల్లో మనం చూడొచ్చు. ఇప్పుడు దానిని బట్టి మోషే గారు ఏం చేశారంటే 32వ వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని. ఏమన్నారు అక్కడ మోషే గారు? నీవు ఒకవేళ వారి పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయని బ్రతిమలాడుతున్నాడు. తన పక్షమై బ్రతిమలాడుతున్నాడా? లేదు కదా. ఎవరి పక్షమై? జనుల పక్షమై. మరి జనులు ఏమన్నా కరెక్ట్ గా ఉన్నారా? నిజమే, కరెక్ట్ గా లేరు. జనులు దేవుని విస్మరించి బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి వారు సమాధానం లేని స్థితిలో ఉంటే, వారు ఏమాత్రం కూడా నెమ్మది లేని స్థితిలో ఉంటే, వారి పక్షమై మోషే గారు ఏం చేశారంటే, అయ్యా వారి పాపములు పరిహరించయ్యా, లేని నీవు రాసిన గ్రంథములో నా పేరే తీసివేయని జనుల పక్షమై బతిమిలాడినటువంటి నాయకుడిగా మోషే గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన స్వార్థము తను ఏమాత్రం చూసుకోలేదు. పుల్లరా, నేను నెమ్మదిగా ఉన్నానులే, సమాధానంగా ఉన్నానులే అని ఏమాత్రం అనుకోలేదు అక్కడ. అందుకే ఇందాక మనం చూసాం, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ, మంచిగా ఉంటూ వారి కోసం మనం ఏం చేయాలంట పుల్లరా? ప్రార్థన చేయాలి. ఇక్కడ మోషే గారు చేసింది అదే. వారు చేసింది తప్పే, కాదంటలేదు పుల్లరా. దేవుడికి వ్యతిరేకమయ్యారు, కాదంటలా. నేటి దినాన సంఘానికి రాకుండా బయట ఉన్నటువంటి వారందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుణ్ణి గుర్తెరగకుండా, యేసయ్య యొక్క ప్రేమను, త్యాగమును, క్షమాపణను గుర్తెరగకుండా అందరూ కూడా అలా ఉన్నారు. కాబట్టి వారి పక్షమై నాయకుడైన మోషే ప్రార్థించినటువంటి రీతిగా నేటి దినాన సంఘములో ఉన్నటువంటి మనము రానటువంటి వారి కోసము బ్రతిమిలాడి మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కృప పురులారా. అప్పుడు ఏ రీతిగా సమాధానము, క్షేమము, అభివృద్ధిని మోషే గారు చూశారో
ఆ తర్వాత అతని ప్రార్థన ద్వారా ఎలాగైతే దేవుని యొక్క కృప కరుణ బిడ్డల మీద వచ్చిందో నేటి దినాన అంటే ఆ ఒక్క సందర్భమే కాదనుకోండి, చాలా సందర్భాల్లో వారు దేవుణ్ణి విసిగించారు, నాయకుడైనటువంటి మోషే గారిని కూడా విసిగించారు. కానీ ప్రతి సందర్భంలో మోషే గారు వేడుకుంటానే ఉన్నారు, బ్రతిమలాడుతూనే ఉన్నారు, వారి పక్షమై ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నేను ఇబ్బంది పాలు చేస్తున్నారో నీకు తెలిసే ఉంటుంది. ఒక నేను ఇబ్బంది పాలు చేయకుండా సంఘానికి రాకుండా ఒట్టిగా ఉంటున్నారో వారి కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వారి అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. వారి సమాధానంగా ఉండటం కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవుల యొక్క గొప్ప పని అదే. క్రీస్తుని వెంబడించేటటువంటి వారి గొప్ప పని ఏంటంటే వారి కోసం వారే కాకుండా ఏం చేయాలంట? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పారు కదా, నా కోసం ఏడవద్దు అన్నాడు. అన్నాడా లేదా ఎప్పుడారా? నిశ్చయంగా అన్నాడు. కాబట్టి మనము ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ నిశ్చయముగా వారు కూడా సమాధానముగా క్షేమముగా అభివృద్ధిలోకి నడిచేటట్లుగా మన వంతు కృషి, ప్రార్థనా కృషి ఒక విశ్వాసిగా మనము చేయాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మోషే గారు ఆ బిడ్డలందరి పక్షమై మరి బ్రతిమిలాడినట్లుగా వచనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ మనకి సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఆ యొక్క మోషే యొక్క సహోదరుడే అతని మీద సరిగినట్లుగా గొణిగినట్లుగా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు దేవుడు మరి మిరియామును మొత్తినప్పుడు ఆమెకి కుష్టు వచ్చినట్లుగా మనం చూడొచ్చు పుల్లారా. అవునా కాదండి? అక్కడ రాయబడుతున్నటువంటి ఒక మాట చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. ఇప్పుడు మిరియాముకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే హిమము వంటి తెల్లని కుష్టు కలిగినటువంటి దానిగా అయిపోయింది. ఎందును బట్టి? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి కదా పుల్లారా. ఇప్పుడు మరలా ఆమె స్వస్థత కోసం ఎవరో ప్రార్థన చేశారంట? మోషేనే ఎలుగెత్తి ఏం చేశాడు? దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఆయనకు మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి వారి కోసమే మోషే ఏం చేశాడంట? దయచేసి ఈమెను బాగు చేయి అని మొరపెట్టాడు. చూడండి మొరలో ఎంత దీవెన ఉందో చూడండి పిల్లలు, మొరలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి పిల్లరా. ఇందాక జనుల కోసం బతిమలాడాడంట. అబ్బా ఎంత గొప్ప కృప అండి. తన కోసం బ్రతిమలాడుకోలేదంటండి. తన కోసం బ్రతిమలాడుకోకుండా జనులు ఎట్ట అయిపోతున్నారు, వాళ్ళు చేసిన తప్పే కాదంటలేదు. ఒక్కసారి నీ కృప కరుణ చూపించవా, లేకపోతే నా పేరే నువ్వు రాసిన గ్రంథం ముందు నా పేరే తీసేయమన్నాడు. ఎవరంటారండి అలాగా? అంటే అతని నిత్యత్వాన్ని కూడా, పర్వత రాజ్యంలో ఉండేటటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా వదిలేసేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ జనులు కాపాడటం కోసము వదిలేసుకోవడానికి కూడా ఇష్టపడి వారి పక్షమై బ్రతిమలాడుతున్నటువంటి నాయకుడు. ప్రతి క్రైస్తవుడు కూడా అలా ఉండాలి. పుల్లారా ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ఇక్కడ సహోదరి కోసం ఏం చేస్తున్నాడంట? మొరపెడుతున్నాడు. ఇక ఆయన పని అదే. ఆమె నాయకుడైనటువంటి ఆయన పని బ్రతిమలాడటం, మొరపెడతాం. ఎంత గొప్ప కృప! అసలు ఆ ధన్యత రావాలన్నా దేవుని కృప ఎంతో ఉంటే కొంతమంది బిడ్డలకి ఆ ధన్యత వచ్చింది. కొంతమంది మొరపెడతానే ఉంటారు పిల్లరా, కొంతమంది బ్రతిమలాడుతానే ఉంటారు పిల్లరా. అదొక సంతోషం, అదొక ఆనందం. ప్రభు సన్నిధిలో బ్రతిమలాడటం, మొరపెడతాం అంటే అదొక సంతోషం అండి. బాధతో మనం తీసుకోకూడదు. నాకెందుకురా ఈ బాధ, ఈ శ్రమ, నేను ఎంతో మోకరించాలనే భావన మనలోకి రాకూడదు. అదొక ధన్యత. మన పక్షమై మనం బ్రతిమలాడుకుంటూ అనేకుల పక్షమై మనం బ్రతిమలాడితే, మన పక్షమై మనం మొరపెడుతూ అనేకుల పక్షమై మనం మొరపెట్టగలిగినట్లయితే నిశ్చయముగా సమాధానముతో మన కుటుంబాలు ఉంటాయి. కాబట్టి మోషే గారు అలాగ చేశారు పిల్లరా. మోషే గారు అలాగ చేశారు. అందుకే పౌలు గారు అన్నారు, సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము వాటిని ఆసక్తితో అనుసరించాలి, వెంబడించాలి. అనగా ప్రార్థన మనము చేయాలి. సంఘమునకు వెలుపటి వారి ఎడల, సంఘమునకు
రాకుండా ఉన్నటువంటి వారి ఎడల వాళ్ళ జోలికి, అంటే లోకానుసారమైనటువంటి పనుల జోలికి పోకుండా వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ ఇప్పుడు మనము వారి కోసము ప్రార్థన చేస్తా ఉన్నాం. కొన్ని సమయాల్లో వారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. అరే పలానా సహోదరుడు, పలానా సహోదరి, పలానా దైవజనుడు మా గురించి ప్రార్థన చేస్తున్నారని వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిస్తే ఇంకా మంచిది, వాళ్ళు మనతో కూడా మంచిగానే ఉంటారు. తెలియకపోయినా పర్వాలేదు, దేవుడు కానుక దినాన్ని తెలిసేటట్లుగా చేస్తారు. కానీ మన పని ఏంటంటే మనం పొందిన సమాధానం వారు కూడా పొందేటట్లుగా ఖచ్చితంగా నిశ్చయంగా ప్రార్థన చేయాలి. క్షేమముతో అభివృద్ధితో వారు ఉండేటట్లుగా, ఆధ్యాత్మిక అభివృద్ధితో, పై వచనంలో చూసాం ప్రేమ అని చూసాం, ప్రేమతో అభివృద్ధితో వారు ఉండేటట్లుగా వారి పక్షమై మనం ప్రార్థన చేస్తూ వారి లోకానుసారమైనటువంటి పనుల జోలికి, విషయాల జోలికి మనం వెళ్లకుండా వారిని కూడా మన యొక్క విషయాలలోనికి, అనగా ఆత్మీయత వైపునకు గనక మనం నడిపించేటట్లుగా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ మనము గనక నడవగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే సమాధానము, క్షేమము, అభివృద్ధి పొందిన మనము మన ప్రార్థన ద్వారా వారి కుటుంబాల్లోనికి సమాధానము దేవుడు ఇవ్వబోతా ఉంటాడు. దేవుడు క్షేమమును, అభివృద్ధిని ఇస్తాడు. పుల్లారా, అదే పని మనము చేయాలి. అదే పని మోషే గారు చేశారు. బతిమిలాడాడు జనుల కోసం, కుటుంబంలో ఉన్నటువంటి సహోదరి కోసం మొరపెట్టాడు. ఎందుకని ఆమెకు అప్పుడు సమాధానం ఉందా? లేదు కదా. నెమ్మది ఉందా ఆమెకి? లేదు కదా. సనిగింది, గొనిగింది, సమాధానం పోయింది, నెమ్మది పోయింది. మళ్ళా పోయిన సమాధానము కోసము ఎలుగెత్తి మొరపెట్టాడంట. ఎలుగెత్తి మొరపెట్టాడు. అంత గొప్ప కృప పొందారు. చూడండి పిల్లరా, అది క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి పనులు. వాటిని మనం ఆసక్తితో అనుసరించాలి, వాటిని ఆసక్తితో మనము వెంబడించాలి, వాటిని మనము చేయాలి. చూడండి, ప్రార్థన చేయాలి మనము మన కోసం, బయట వారి కోసం చేయాలి. వారి లోకానుసారమైనటువంటి పద్ధతుల జోలికి మనం వెళ్లకుండా వారు ఆత్మీయ సారమైనటువంటి పద్ధతుల్లోనికి వచ్చినట్లుగా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద మొరపెడుతూ బతిములాడుతూ మనము గనక ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయంగా వారు సమాధానమును చూస్తారు, వారు క్షేమమును, అభివృద్ధిని చూస్తారు. నిశ్చయముగా మనకు తెలిసిన కుటుంబాల్లోనే అనేక మంది కుటుంబాల్లో సమాధానం ఉండలేదండి. తల్లిదండ్రులకు బిడ్డల మధ్య సమాధానం ఉంటుందండి? నిశ్చయంగా ఉండదండి. బంధువుల మధ్య సమాధానం ఉంటుందండి? ఉండలేదండి. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉంటుందండి? ఉండలేదండి. అక్క చెల్లెల మధ్య సమాధానం ఉంటుందండి? ఏదో చిన్న చిన్న విషయాలకి, మరేమైనా పెద్ద విషయాలంటే పెద్ద విషయాలు ఏమి ఉండవు. మరలా పెద్ద విషయాలు ఏం కావు, చిన్న చిన్న విషయాలకే వారి ఎడమొహం పెడమొహం పెట్టేసుకుని సమాధానాన్ని కోల్పోతూ ఉంటున్నారు. అటువంటి వారిని మనం ఎడ్యుకేట్ చేయాలి, వారితో మనం మాట్లాడాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం కనుక మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మనం పొందిన సమాధానము వారు కూడా పొందుతారు. కోల్పోయిన సమాధానంలోకి వస్తారు. క్షేమముతో, అభివృద్ధితో వారు ఎదుగుతారు, ఫలిస్తారు. దేవుడి సన్నిధికి వచ్చి సాక్షిగా నిలబడి వారు ఎలాగైతే గడిచిన దినాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రీతిగా అభివృద్ధి చెందారో అవి కూడా ఎదుటి వారికి పంచుకొని వారిని కూడా దైవ సన్నిధిలోనికి నడిపించడానికి వారు కూడా ఉత్సాహంగా ఉండేటట్లుగా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక మన పని అదే పుల్లారా, మన కోసం ప్రార్థన చేసుకుంటూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, బతిమలాడుతూ, మొరపెడుతూ వారిలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి పద్ధతులు, పాపము, వాటన్నిటినీ దూరపరిచేటటువంటి విధంగా వారిని మనం ఎడ్యుకేట్ చేస్తూ వారి కోసం మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మొరను ఆలకించబోతా ఉన్నాడు. మన పక్షమై జరిగించిన గొప్ప కార్యములు మనం చేసినటువంటి ప్రార్థన ద్వారా వారి పక్షమై కూడా జరిగించబోతున్నాడు. కావున నేటి దినము మొదలుకొని ఇప్పుడు వరకు అలాగా చేయకపోతే ఒకవేళ నేటి దినము మొదలుకొని మనము ఆ రీతిగా చేసేటటువంటి వారిగా అవునట్లుగా మరి అట్టి జ్ఞానము, సహాయము ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ,
నీ నామానికి స్తోత్రాలు, వందనాలు నా ప్రభువా. ఏ రీతిగా మేము జీవించాలో, ఏ రీతిగా జీవిస్తే సమాధానము, క్షేమము, అభివృద్ధి మాకు కలుగుతుందో ఆ విషయాలు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. మేము పొందినటువంటి ఈ గొప్ప విధానములు అనేక మంది నడుచినట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి. ఆయన సమాధానము లేని కుటుంబాల్లో సమాధానము, క్షేమము, అభివృద్ధి లేని కుటుంబాల్లో క్షేమము, అభివృద్ధి నా ప్రభు ప్రార్థన ద్వారా కలగ చేయండి. ప్రార్థన ద్వారా కలగ చేయండి, మొర ద్వారా కలగ చేయండి, బతిమలాడుచున్నటువంటి విధానము ద్వారా కలగ చేయండి. ఆ రీతిగా అందరూ ఎదిగి ఫలించి అభివృద్ధిలోనికి, ఆధ్యాత్మిక స్థితిలోనికి నడుస్తూ ఫలిస్తూ మిమ్మల్ని మనసారా స్తుతించగలిగినటువంటి కృపల వైపునకు నడిపించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో మనము